మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్కు మంత్రిమండలిలో చోటు కల్పించాలని మున్నూరు కాపు రాష్ట్ర ఇన్ఛార్జి చదలు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. మున్నూరు కాపులు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటున్నారని, 10 ఏళ్లపాటు గత ప్రభుత్వమూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సీట్ల కేటాయింపులోనూ అన్యాయం జరిగిందన్నారు. మరో 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉండగా అందులో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎక్కడైతే అక్కడక్కడ మన కాంగ్రెస్ పార్టీలో మన మున్నూరు కాపులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో మన మున్నూరు కాపులు ఎక్కడైతే ఆ పార్టీలో ఉన్నట్టు నాయకత్వం వహిస్తున్న జాగలో అక్కడ కూడా వాళ్లకు ఆ పార్టీకి సంబంధించిన పదవులు ఇచ్చి వారిని కూడా గౌరవించినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించట్లేదు. ఈ విధంగా మనం ఒక రకంగా అవమానించబడుతున్నాం తప్ప మనం ఎక్కడ కూడా ముందుకోలేం. కాబట్టి దీన్ని ఆసరగా తీసుకొని ఇతర పార్టీలు, ఇతర వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులను కొంత దూరం చేస్తూ పూర్తిగా ఇతర పార్టీల వైపు మార్చుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మున్నూరు కాపులపై జరుగుతున్న అన్యాయాన్ని సానుకూలంగా తీసుకొని ఖచ్చితంగా మున్నూరు కాపులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే ఒక ఆది సీనన్నకు మహేష్ అన్న చెప్పారు. ఎట్లా అంటే ఆది సీనన్న కేసును కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా తీసుకున్నది, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు, ఖచ్చితంగా వస్తుందని మన అందరి ముందట చెప్పిన మాట వాస్తవం. అది నెల లోపల జరుగుతుందని భావిస్తున్నాం. అందుకనే ఎలాంటి అల్లర్లు కానీ, ఎలాంటి కార్యక్రమాలు కానీ, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయలేం. ఎందుకంటే అట్లాంటి పెద్దల నమ్మకం. ఎందుకంటే మహేష్ అన్న కింది స్థాయి నుంచి వచ్చిండు, ఆయన వారు కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చి కిందికి వచ్చి ఆయన ఒక రాష్ట్రానికి చీఫ్గా, ఒక పార్టీకి చీఫ్గా ఎదిగినటువంటి వ్యక్తి. అంత మంచి మాటల్లో మనం నమ్మి మనం ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా వచ్చినాం. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ ఈ మీడియా ద్వారా మనం తెలియజేసేది ఏంటి అంటే, ముఖ్యంగా 15 రోజుల్లో ఖార్గే గారిని కలవడానికి టోటల్ మున్నూరు కాప్ సంఘం 33 జిల్లాల అధ్యక్షులం ఢిల్లీ పోవడానికి అంటే ఒక డేట్ నిర్ణయిస్తాం. ఆ డేట్ ప్రకారం 33 మంది జిల్లా అధ్యక్షులం ఢిల్లీ కూడా ఖార్గే గారికి కలిసి మన వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి మన బాధను, మనకు ఉన్నటువంటి కష్టాన్ని, మనకి ఇక్కడ మన మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందాన్ని ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి తెలిపేటటువంటి కార్యక్రమం ఒకటి అయితే మీనాక్షి